తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక్కొక్క హామీని రోజుకి ఒక్కొక్క విశ్లేషణాత్మకంగా స్టోరీలతో ఎండగట్టడం ప్రారంభించింది ఇప్పుడు సాక్షి. ఎందుకంటే మొన్నటిదాకా వైసీపీకి సంబంధించిన నవరత్నాల మీద వాళ్ళు పోస్ట్ మార్టం చేశారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు అందులో ప్రధానంగా అడుగుతున్నటువంటిది ఏంటంటే టోటల్గా 2023-24లో రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులు 71,77,637 మంది, ఇంటర్ విద్యార్థులు మరో 10,52,221 మంది. ఈ ఒక్క పథకానికే ఏటా 1,234,000 కోట్లు అవసరం. ఇంత మొత్తం ఇవ్వడం అసాధ్యం అంటున్న నిపుణులు. ఇక జీవో 117 రద్దు చేస్తే ప్రభుత్వ విద్య నిర్వీర్యం అయిపోతుంది, పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు తప్ప ఉపాధ్యాయ పోస్టులను సైతం రద్దు చేసేందుకు ఆస్కారం ఉంది అన్నటువంటి వార్త రాసుకొచ్చింది. ఇప్పుడు బేసిక్గా ఏంటంటే బాబు హయాంలో ప్రభుత్వ స్కూల్ దుస్థితిని కూడా ఒక పెంకుల బిల్డింగ్ని చూపెడుతూ ఇట్లాంటిది ఉండేది అనేది రాసుకొచ్చింది. అదంతా చాలా దారుణంగా ఉంది అన్నట్టు. అయితే ఇక్కడ బేసిక్గా ఒకటి మాత్రం ఖాయం, 71,000 మందికి 71 లక్షల మందికి ఇవ్వాలి. ఉట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఏంటి, టోటల్గా ప్రైవేట్ పాఠశాలలో వాళ్ళకి కూడా కదా అమ్మఒడి ఇచ్చింది జగను, అది టోటల్ కలిపితే 71 లక్షల మందికి ఇవ్వగలుగుతారా? అప్పుడు 1,200 కోట్ల రూపాయలు అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇవ్వగలుగుతారా? చంద్రబాబు నాయుడు అట్లా గతంలో ఎప్పుడు ఇచ్చిన చరిత్ర లేదు కాబట్టి దాని మీద నా ప్రశ్న. దానికి అసలు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? ఇప్పటికే ఒక గ్యాస్ బండ మినిమం 1,100 పడుతుంది, మనకి 1000 అనుకున్నా 1,45,00,000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. 1,45,00,000 ఇంటూ 3 సిలిండర్లు అంటే 4 కోట్ల అందాం, పోనీ సింపుల్గా 4 కోట్లు అనుకుందాం. 4 కోట్లు ఇంటూ 1,000 రూపాయలు, 4 కోట్లు ఇంటూ 1,000 రూపాయలు ఫర్ యానం. ఇది 5 ఏళ్ళు ఇవ్వాలి. సరే, మొట్టమొదటి ఏడాది తీసుకుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు అవుతుంది? అదైనా ఇదైనా ఆచరణ సాధ్యమా అనేటువంటిదే $1,000,000 ప్రశ్న.